నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే తనకు బెర్త్ ఖాయం అని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అప్పుడే ప్రచారం మొదలెట్టేశారు. తను కాబోయే మంత్రిని అని ఆమె అందరి దగ్గర చెప్పుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా నిన్న మొన్నటి వరకు ఖచ్చితంగా తనకు క్యాబినెట్ బెర్త్ దక్కుతుంది అని ఆశాభావంతో సాగారు. ముఖ్యంగా నారా లోకేష్తో ఉన్న సంబంధాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా చంద్రబాబు క్యాబినెట్లో చేరిపోవాలి అని ఆయన ఆశించారు. కానీ ఇటీవల వరుసగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో కోటవరెడ్డి సుదీర్ఘకాల కోరిక నెరవేరే అవకాశం కనిపించట్లేదు. అమాత్య అనిపించుకోవాలని జగన్ హయాంలో ఆయన చేసినటువంటి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దాంతోనే ఆయన జగన్కి గుడ్ బై చెప్పేసి టీడీపీ క్యాంపులో చేరిపోయారు. కానీ ఇప్పుడు టీడీపీ శిబిరంలో కూడా ఆయనకి మంత్రి పదవి దక్కడానికి పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్టు కనిపించట్లేదు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డిని పక్కన పెట్టి కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి వస్తే అప్పుడు నెల్లూరు రాజకీయాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద టీడీపీ నాయకత్వం తీవ్రంగా చర్చిస్తున్నట్టుగా సమాచారం. అయితే అటు కోటవరెడ్డినైనా ఇటు వేమిరెడ్డినైనా ఎవరిని క్యాబినెట్లో తీసుకోవాలన్నా అక్కడ ఇప్పటికే మంత్రిగా ఉన్న ఆనవ రామనారాయణ రెడ్డిని సాగనంపక తప్పని పరిస్థితి వచ్చింది. ఆమె కోసం ఆయన మీద వేటేస్తారా అనే మాట బలంగా వినిపిస్తోంది. దాంతో ఆనవ రామనారాయణ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పిస్తే అప్పుడు పరిణామాలు ఎట్లా ఉండొచ్చు అన్న దాని మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ మొదలైపోయింది. ఆనవ రామనారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మంత్రి పదవిని ఆశించారు. 2 సార్ల మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయనకి చోటు దక్కలేదు. దాంతో ఆనవ రామనారాయణ రెడ్డి కూడా జగన్కి జలక్కిచ్చారు. ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇచ్చిన టీడీపీ నాయకత్వం 2 ఏళ్లకే పక్కన పెట్టే పరిస్థితి వస్తే ఆయన ఎదురు తిరగొచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిని టీడీపీ నాయకత్వం ఏ తీరున ఎదుర్కొంటుంది అనే అనుమానం కూడా కలుగుతుంది. ఆనవ రామనారాయణ రెడ్డిని సంతృప్తిపరచడం ఎలా? ఆయన్ని తొలగిస్తే వేమిరెడ్డి ఆర్ కోటవరెడ్డి ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలి? ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు రాజకీయాల్లో పెరిగే వర్గపోరుని ఎలా సముదాయించాలి? ఇలాంటి అనేక అంశాలు టీడీపీ నాయకత్వాన్ని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే మంత్రి నారాయణతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కయ్యానికి దిగారు. ఇద్దరి మధ్య నెల్లూరు నగరంలో ఆధిపత్య పోరైతే మొదలైపోయింది. కార్పొరేషన్ వేదికగా మంత్రి కథ నడుపుతున్నటువంటి తరుణంలో ఎంపీ వేమిరెడ్డి కసుబుస్సులాడుతున్నారు. ఒకరి మీద ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకునేటంత వరకు వెళ్ళింది. ఆ క్రమంలోనే నారాయణ తీరుని సీఎం నేరుగా క్యాబినెట్ భేటీలోనే తప్పుబట్టినట్టుగా కథనాలు వచ్చాయి. నెల్లూరులో రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ సీఎం చంద్రబాబు సైతం నారాయణ మీద మండిపడేటంత వరకు వెళ్ళింది. ఈ తరుణంలో వేమిరెడ్డి వర్సెస్ నారాయణ అన్నట్టుగా మారుతున్న నెల్లూరు టీడీపీ రాజకీయాల్లో నిజంగా ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవే కనుక వస్తే ఆ మంట మరింత రాజుకోవడం ఖాయం అనే అనుమానం బలపడుతోంది. ఇలాంటి అనేక ఈక్వేషన్స్ ద్వారా తెలుగుదేశం పార్టీ తన గోతిని తానే తవ్వుకునే పరిస్థితి వచ్చేస్తుందా అనే అనుమానం కూడా మొదలైపోయింది. ఈ పరిస్థితిలో ఇప్పుడు టీడీపీ నాయకత్వాన్ని వెంటాడుతున్నాయి. ఏం చేస్తే ఎవరిని కదిపితే ఏమవుతుందో అనే కలవరానికి కారణమవుతున్నాయి. అందుకే ప్రశాంత్ రెడ్డి తాను దాదాపుగా మంత్రి అయిపోయినట్టుగా ఊహల్లో సాగుతుంటే అదంతా సునాయాసం కాదు అనే అభిప్రాయం నెల్లూరు రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్న మాట. ఆనవను పక్కన పెట్టాలన్నా, కోటవరెడ్డిని కాదని చెప్పాలన్నా, నారాయణ్ని నచ్చజెప్పాలన్నా ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పదవి చుట్టూ ముడిపడి ఉన్నాయి. వీటన్నిటినీ అధిగమించడం ఎలా అన్నదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కసరత్తులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అవన్నీ జరిగినా అప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి దక్కినా ఆ తర్వాత నెల్లూరు టీడీపీలో మొదలయ్యే కయ్యాలు ఎంత ఉధృతానికి దారితీస్తాయో, ఎంత విస్తృతమవుతాయో అనే భయం కూడా టీడీపీ నాయకత్వాన్ని వెంటాడుతుంది. ఈ తరుణంలో
నెల్లూరు రాజకీయం మరింత రాజుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. రసవత్తరంగా మారడం అనివార్యంగా మారుతుంది. మహిళా నేతకు మంత్రి పదవి ఇస్తే ఆ తర్వాత నెల్లూరు పరిణామాలు, నెల్లూరు టీడీపీలో ఇంకెంత వర్గపోరు విస్తృతమవుతుందో అనేటువంటి భయం టీడీపీ అధిష్టానానికి అణువణువున ఉన్నట్టు చెప్పాల్సి ఉంటుంది.